తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం లోకేష్ బాబుకు హ్యాపీ బర్త్డే విషెస్ తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రం మరియు ప్రభుత్వ వైద్యశాల నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అనంతరం మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువ నాయకుడు జన్మదిన వేడుకల సందర్భంగా మన వాకాడు మండలంలో లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా వాకాడు మండలంలో కేక్ కట్ చేసి అదేవిధంగా బ్లడ్ క్యాంపు జరపడం జరుగుతుంది. ఈ క్యాంపుకి అనేక మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి కూడా మన స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు కానీ అందరికి కానీ మా అభినందనలు తెలుపుకుంటూ మా యువ నాయకుడు పాదయాత్రలో ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలన్నీ ఈరోజు నెరవేరుస్తూ అన్ని సక్రమంగా చేసుకుంటూ ఆయన కృషి ఎనలేంది. ఈరోజు ఇటువంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని మరీ ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆయనకి 100 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తూ మేము ఈరోజు కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున వాకాడు మండలం పార్టీ తరఫున అదేవిధంగా మా నాయకుడిని సీఎం అతి తొందరలో చేయాలనేది కూడా అందరూ యువ రక్తంలో ఉండే కోరిక ఇది. ఎందుకంటే ఇప్పుడుండే మా నాయకుడే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా అతి త్వరలో మా లోకేష్ బాబుని కూడా సీఎం చేయాలని అందరి మనసులో కోరిక. అది మా అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరూ దాన్ని ఓపెన్ చేయలేక అంటే ఎందుకంటే పార్టీని వ్యతిరేకించకూడదు కాబట్టి అందరూ కామ్గా ఉన్నారు. మామూలుగా కొంతమంది డిప్యూటీ సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం కాదు, ఆయన సీఎంనే చేయాలనేది కూడా అందరి కోరిక ఇది. కాబట్టి ఇందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.